హైదరాబాద్ అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు చిన్నారుల మిస్సింగ్ కేసును 12 గంటల్లో ఛేదించారు పోలీసులు. తల్లిదండ్రులను కోల్పోయిన 10 ఏళ్ల చరణ్ కుమార్, 8 ఏళ్ల వినయ్ కుమార్ మురళీధర్ బాగ్లోని తమ మేనమామ దగ్గర ఉంటున్నారు. నిన్న ఆడుకుంటామని ఇంటి నుంచి వెళ్లిన చరణ్, వినయ్ కనిపించకుండా పోయారు. దీంతో చిన్నారుల మేనమామ శ్రీనివాస్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా గాలింపు చేపట్టారు. బస్సులో మారేడుపల్లికి వెళ్లినట్లు గ్రహించిన పోలీసులు మారేడుపల్లి వెళ్లి గాలింపు చేపట్టి పట్టుకున్నారు. కేసును 12 గంటల్లో ఛేదించి పిల్లలను క్షేమంగా తమకు అప్పగించినందుకు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు కుటుంబ సభ్యులు. 10 సంవత్సరాలు మరియు 8 సంవత్సరాల వయసు ఇద్దరు పిల్లలు ఇంటి నుంచి తప్పిపోయారని మనకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని ప్రకారం ఇమీడియట్లీ మనం కేసు రిజిస్టర్ చేసి ఒక టీం ఫామ్ చేశాము. ఆ టీం ఫామ్ చేసి ఆ సీసీ కెమెరా ద్వారా వెతుక్కుంటూ వెళ్తే వాళ్ళు స్వాధీనంలో తీసుకుని అప్పగించడం జరుగుతుంది. ఇక్కడే పోలీస్ స్టేషన్లో వాళ్ళ కంప్లైంట్ ఇచ్చారు. శ్రీనివాస కంప్లైంట్ ఇచ్చాడు, వాళ్ళ మామ కంప్లైంట్ ఇచ్చాడు. దాని ప్రకారం వాళ్ళని పిలిపించి ఆ తర్వాత పిల్లలకు అడిగి వాళ్ళ యాక్చువల్ పిల్లలకి ఇద్దరికి తల్లిదండ్రులు లేరు, వాళ్ళ మామ దగ్గర ఉంటున్నారు. వాళ్ళ పిల్లలను అడిగి వాళ్ళు ఒకవేళ వాళ్ళ మామ ఇంటికి వెళ్తారా లేదా వేరే వాళ్ళ బంధువులా లేదా హోమ్గా అడిగి వాళ్ళ నిర్ణయం ప్రకారం మేము వాళ్ళకు